ప్రస్తుతం బనగానపల్లెలో సోషల్ మీడియాలో ఒక అంశం ప్రాధాన్యతగా ఉంది. మొన్నటి వరకు నియోజకవర్గానికి కాటసాని రామిరెడ్డి శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి కేవలం నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఆయన బనగానపల్లెకు రావడము, ఇంకా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారితో సందడి వాతావరణం కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమంటే, గతంలో కాటసాని రామిరెడ్డి అయినా బీసీ జనార్దన్ రెడ్డి అయినా వాళ్లకు క్రియాశీలకంగా వారితో ఉండేవారు. వారు ఏ పార్టీలో ఉన్నా, వారు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలతో సంబంధం లేకుండా తమ నాయకుడికి ఆదేశాల మేరకు ముందుకెళ్తుంటారు. వారిని అధికారం లేకున్నా అభిమానిస్తూ ముందుకెళ్తుంటారు. అయితే కొందరు న్యూట్రల్గా ఉండేవారు. గతంలో ఈ న్యూట్రల్గా ఉండేవారు ఎలా అంటే, ఏదో సందర్భోచితంగా తప్పితే ఎన్నికలు ఎక్కువగా బయటపడేవారు కాదు. ఏదో సందర్భోచితం వచ్చినప్పుడు మాత్రము ఒక కార్యక్రమంలో నాయకుడు పాల్గొన్నప్పుడు శుభాకాంక్షలు తెలపడం వరకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత అటువంటి న్యూట్రల్గా ఉండేవారు కూడా అప్పుడు అధికారంలో ఉన్న నేతకు, మొన్నటి వరకు కాటసాని రామిరెడ్డితో చూస్తే తామే న్యూట్రల్గా ఉండేవారు కూడా తాము ఆయన ఆ నేత దృష్టిలో పడాలనుకుంటారో ఏమో మరి, దండలేయడం నుంచి శుభాకాంక్షలు తెలపడం వరకు, ఆ నేతను పొగడ్డం వరకు ఒకరికంటే ఒకరు ముందు పోటీ పడేవారు. అటువంటి నేతలే తిరిగి ఇవాళ, ఆ న్యూట్రల్ నేతలే తిరిగి ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి దగ్గర కూడా సేమ్ అదే రీతిలో ముందుకు సాగుతూ దండలేయడంలో కానీ ప్రశంసించడంలో కానీ ముందుకెళ్తున్నారు. అదే ఇవాళ సోషల్ మీడియాలో ప్రస్తావనగా ఉంది. ఒక న్యూట్రల్ వ్యక్తి ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డితో శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో దిగితే దాన్ని సోషల్ మీడియాలో వెంటనే నాడు కాటసాని రామిరెడ్డితో, నేడు బీసీ జనార్దన్ రెడ్డితో అంటూ వ్యంగ్యాస్త్రంగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.